నమస్కారం, మ్యాక్స్9 న్యూస్ కి స్వాగతం. ఈరోజు మనతో పాటు బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వేముల శ్రీనివాసరావు ఈరోజు మన మ్యాక్స్9 న్యూస్ ఛానల్ టీవీ ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ప్రజానికాంలో చైతన్యం నింపేందుకు, అదేవిధంగా రాజ్యాధికార దిశగా బీసీలు పయనించేందుకు అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు మరి బీసీల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావుతో ఈ యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముందుగా శ్రీనివాసరావు గారికి నమస్కారం. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, శ్రీనివాసరావు గారు, మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవల కాలంలోనే నియమించడం జరిగింది. అయితే ముందుగా మా మ్యాక్స్9 న్యూస్ ఛానల్ వారి యొక్క ఈ ఇంట్రడ్యూస్ చేసేటువంటి క్రమంలో భాగంగా ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? నా పేరు వేముల శ్రీనివాసరావు. ముందుగా మన మ్యాక్స్9 న్యూస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు మ్యాక్స్9కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను డిగ్రీ బీకాం 1989లో పూర్తి చేశాను. అక్కడి నుంచి కూడా నేను రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాను. మరి మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పటికీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పటికీ నేను ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్లో మరి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారో, అదేవిధంగా మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తూ, అప్పటి నుంచి కూడా నేను వాళ్ళతో తిరుగుతూ రాజకీయాలని, ఏ విధంగా రాజకీయాలు మరి ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఏ విధంగా ఈ రాజకీయ నాయకులు ప్రజలకు మేలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను వాళ్ళని గమనిస్తూ ఉన్నాను. మరి అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. 89 నుంచి 89 డిగ్రీ అయిపోగానే 90 నుంచి కూడా నేను రాజకీయాల్లోనే ఉన్నాను. 1989-90 నుంచి అప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నారంటే మీ డిగ్రీ అయిపోయిన కాడి నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. అవును. అంటే రాజకీయాల్లో కంటే ఏ పార్టీలో యాక్టివ్ గా మీరు వర్క్ చేశారు? అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా చేశాను. నేను 1914 వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాను. నేను వార్డు స్థాయి నుంచి వార్డు ప్రెసిడెంట్గా చేశాను తెలుగుదేశం పార్టీలో. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీలో బీసీ సెల్ అధ్యక్షునిగా చేశాను. తర్వాత ఎక్కడ సార్, ఏ ఊర్లో? నేను మన శివడూరుపేటలోనే చేసినప్పుడు, తర్వాత నాకు వృత్తిరీత్యా నేను ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం రావటం వల్ల ఒక 20 సంవత్సరాలు నేను ఇనుకొండలో ఉన్నాను. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ అధ్యక్షులుగా చేశాను, బీసీ సెల్ అధ్యక్షులుగా. ప్లస్ తర్వాత మరలా నేను వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది 2019కి ముందరనే. అప్పుడు 2014లో చేరాను. అక్కడ నుంచి 2019 దాకా కొనసాగాను. 2019 లాస్ట్లో నేను మళ్ళా బీసీ యునైటెడ్ ఫ్రంట్కి ఈ పార్టీలో చేరాను. ఇప్పుడు మీరు ఏదైతే 89 తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో టీడీపీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, చిలుకూరుపేట కానీ లేదంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ కానీ. దాని తర్వాత కాలంలో మీరు మళ్ళీను కండక్టర్ గా ఉద్యోగరీత్యా వెళ్ళడం జరిగింది అన్నారు. అవును. మరి 2019కి మీరు అప్పుడు రిటైర్డ్ అయ్యారా? రిటైర్ కాలేదు, కానీ నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను జాబ్కి కూడా మానేసి రాజకీయాల్లోనే కొనసాగాను. అంటే మీరు ఏ స్థాయి క్యాడర్ లో పనిచేశారు టీడీపీలో? టీడీపీలో నేను నియోజకవర్గ స్థాయిలో పనిచేశా, నియోజకవర్గ బీసీ సెల్ స్థాయి. పనిచేశారు. మీరు టీడీపీలో నియోజకవర్గ బీసీ సెల్ స్థాయిలో పనిచేసేటప్పుడు కొంత మీ యొక్క సామాజిక వర్గానికి సంబంధించి, అంటే బీసీలకు సంబంధించి మీరు ప్రత్యక్షంగా ఉండి చేయించినటువంటి మంచి పనులు ఏమైనా ఉన్నాయా? నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో నాకు ఎక్కువ సంబంధాలు ఉండేవి. నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిమ్స్కు, బడుగు బలహీన వర్గాలకి ఏదో చెయ్యాలి, వాళ్ళకు ఉపయోగపడాలనే తపన నాలో ఉండేది. ఆ క్రమంలో నేను 2014 తర్వాత
మరి ఎంఆర్ఓ గారు, అప్పుడు ఎంఆర్ఓ గారు వెంకయ్య గారు ఉండేవారు. వారి ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు స్థలాలు లేవు, వారు మరి అద్దెకుంటే 2000 1000 అట్లా కట్టాల్సి వస్తుంది, వాళ్ళ జీవనోపాధి జరుపుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి అద్దెలు కట్టుకునే స్తోమత లేదు అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి ఎన్నోసార్లు మేము అప్లికేషన్లు పెట్టడం జరిగింది మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిమ్స్ తోటి. వారు దాన్ని గమనించి ఒక ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, మరి అది ఒక 40 ఎకరాలు దాకా ఉండిద్ది, మరి ఆ ల్యాండ్లో మరి మీరు చేసుకోగలుగుతారా, మరి ప్రజలకి చేయగలుగుతామని నాకు చెప్పారు. నేను ఆ విధంగా ఆ ల్యాండ్ని మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిమ్స్కి వారికి చెప్పాను. ఆ ల్యాండ్ని వాళ్ళకి తలా 2.5 సెంట్లు వారే పంచుకున్నారు నేను దగ్గర ఉంటే. ఈరోజు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారు అద్దెలు లేకుండా. మరి నేను ఎప్పుడు వెళ్ళినా సరే, వినుకొండ ఎప్పుడు వెళ్ళినా సరే, ఆ కాలనీకి ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా నన్ను గౌరవిస్తారు. కాలనీ పేరండి ఎక్కడ? హనుమాన్ నగర్ తర్వాత 2 పేర్లు పెట్టారు ఆ కాలనీకి. ఒకటి వడ్డెర కాలనీ అని పెట్టారు, రెండోది మా అందరికి సంబంధించి ఈ కాలనీ పెట్టారు. అట్లా అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ 40 ఎకరాలలో వినుకొండలో ఉన్నటువంటి ఎవరైతే బహుజనులు ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకి సాధించి పెట్టేటువంటి దాంట్లో ఇప్పుడు ఎంతమంది అక్కడ, ఎన్ని కుటుంబాలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారండి ప్రస్తుతం? ఆ ల్యాండ్ మొత్తం అంటున్నారు దాదాపు 2000 కుటుంబాలు దాకా. 2000 కుటుంబాలు పైనే ఉండొచ్చు, 2000 కుటుంబాలు ఇంకెక్కువే ఉన్నారు దాదాపుగా నాకు తెలిసిన వారికి. మొత్తం ఆ ల్యాండ్ మొత్తం ఇల్లే, 2.5 సెంటు దాకా అన్ని ఇల్లు కట్టుకున్నారు. కట్టుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ బేల్దారి పని చేసుకునే వాళ్ళు, కాంట్రాక్ట్ పని, ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్ట్ పని చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు టీడీపీలో పని చేసినప్పుడే ఈ 40 ఎకరాల ల్యాండ్ పేదలకి ఇళ్ల స్థలాలుగా అంటే మనం అడిగాం, ఎంఆర్ఓ గారిని అడిగితే పలానా శాత ల్యాండ్ ఉందని చెప్పారు. ఆ ల్యాండ్ లో డైరెక్ట్ గా మనం వెళ్ళి గవర్నమెంట్ అలాగే కాకుండా గవర్నమెంట్ వీళ్ళు డైరెక్ట్ గా ఈ పేద ప్రజలు వెళ్ళి ఆయన అనుమతితోటి, ఎంఆర్ఓ గారి అనుమతితోటి, అంటే బీవారాలు అట్లా ఏమి ఇవ్వలేదు, మీరు వేసుకోండి అని చెబితే మన వాళ్ళు వెళ్ళి వేసుకున్నారు అనమాట. దానికి నేను ముఖ్య కారణంగా అయ్యాను. దగ్గర నుండి నడిపించాను. తర్వాత ఇప్పుడు మీరు 2019లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అని చెప్పారు. మరి టీడీపీలో మీరు క్రియాశీలకంగా పనిచేశారు. మరి భూ పోరాటాల ద్వారా ఎవరైతే ఉన్నారో అటువంటి పేదలకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అంతా జరిగింది. మళ్ళీ మీరు 2019లో టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణాలు? అప్పుడు అక్కడ కౌన్సిలర్ ఒక ఆయన ఉండేవాడు, చల్లా కొండయ్య గారని, వినుకొండలో 22వ వార్డు, 25వ వార్డు కౌన్సిలరు. నేను కూడా అదే వార్డులో ఉండేవాడిని. అతను అప్పుడు మరి ఏ విధంగా పరిచయం, జగన్మోహన్ రెడ్డి గారికి మన గురించి చెప్పడం జరిగింది. నేను పిడుగురాళ్ళు, అప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్, అది పిడుగురాళ్ళు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నేను కిందనే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా నన్ను పైకి పిలిచారు. వేముల శ్రీనివాసరావు గారు పైకి రావాలని అనౌన్స్ చేశారు, పై నుంచి సారే అనౌన్స్ చేశారు. నాకు అర్థం కాల. తర్వాత సెక్యూరిటీ వచ్చి నన్ను పిలిచారు, నేను పక్కనుంటే. నేను అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు మన పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు ఆ రోజు పోటీ చేసే మన చిలకలూరుపేట లాయర్ గారు, అదేవిధంగా పిన్నెల్లి గారు, అదేవిధంగా మాచల పిన్నెల్లి గారు, మరి జంగా కృష్ణమూర్తి గారు, బ్రహ్మనాయుడు గారు, ఇలా దాదాపు 7 ఎమ్మెల్యేలు ఆ రోజు పోటీ చేయడానికి వాళ్ళు పైకి ఉన్నారు, పైన స్టేజ్ మీద ఉన్నారు. నన్ను అక్కడనే పైకి పిలిచి, వీళ్ళని పక్కన పిలిచి, అన్నగారు నువ్వు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి, మనం కొత్తగా పార్టీ పెట్టాం కాబట్టి, మరి నాన్నగారు ఇలా కార్యక్రమాలు చేశారు కాబట్టి, మరి ఆ కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని నువ్వు మాకు అండగా ఉంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మన బడుగు బలహీన వర్గాలకి మేలు చేసే దిశగా మనం వెళ్దామని నాకు చెప్పడం జరిగింది. నేను ఆ ఉద్దేశంతో మరి ఒక పార్టీ అధినేత, మరి వైఎస్ఆర్ గారి కుమారుడు పార్టీ పెట్టారు,
అతనే నన్ను పిలిచి మరి సపోర్ట్ చేస్తే బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లింస్ అందరికి కూడా మనం న్యాయం చేసే దిశగా పయనిద్దామని నాకు చెప్పడం వల్ల నేను పార్టీలో చేరటం జరిగింది, వైఎస్ఆర్ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019లో చేరారు. 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అవును. మరి తర్వాత మళ్ళీ మీరు బీసీ యునైటెడ్ ఫ్రంట్ కి వెళ్ళటం ఎందుకు, అందులో మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు బాధ్యత చేపట్టారు? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏమైనా మీకు ఇబ్బంది కలిగితేనేనా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది? తెలుగుదేశం పార్టీలో అయితే ఇబ్బంది ఏం కలగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నన్ను పిలిచి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని నాకు మాట ఇచ్చారు, ఆ మాట నిలబెడతారు మరి యువత అనే ఉద్దేశంతో నేను చేస్తారనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ. మిమ్మల్ని వేదిక మీద పిలిచి అడిగారు కాబట్టి మీరు పార్టీ మారారా, లేకపోతే మీ ఎవరైతే ఈ బీసీ సామాజిక వర్గాల బహుజనులకి వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారం న్యాయం చేస్తారని మారారా? మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సిద్ధాంతాలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే నేను మారా. అంతే. ఎందుకంటే ఆయన మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచాడు కాబట్టి సాక్షాత్ ప్రతిపక్ష నేత, మనకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఆయన చెప్పాడు మనం మారాము అనేది కాదు. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఖచ్చితంగా నాతో మాట్లాడారు. ఆ ఫోటోలు కూడా ఉంది. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్కి పిలిచి వీళ్ళందరూ సాక్ష్యం కూడా. మీతో ఏ విషయాలు ఏమైనా చర్చించారా? అన్నగారు ఖచ్చితంగా మీరు నా పార్టీకి సపోర్ట్ చేయాలి, వైఎస్ఆర్ పార్టీకి చేస్తే మీరు ఏ విధంగా మీ అభిప్రాయాలు నాకు తెలుసు. మన వాళ్ళు చెప్పారు కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లింస్ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడతారు మీరు అనేది చెప్పారు నాకు. కాబట్టి నేను గనక అధికారంలో వస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేస్తాను అనే మాట నాకు ఇవ్వటం వల్ల, అది స్టేజీ మీద ఇవ్వటం వల్ల నేను దానికి ఒప్పుకొని వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. మరి ఇప్పుడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ లోకి వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదని వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సార్ని ప్రభుత్వం ఏర్పడినాక కలవటం నాకు కుదరలా. మన ఎమ్మెల్యేగా అది వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ఆయన చేసే కార్యక్రమాలు మనకు నచ్చలేదు. అదిగాక ఆయన నచ్చలేదంటే ఎట్లా, ఏ విధంగా నచ్చలేదు? బొల్ల బ్రహ్మనాయుడు గారు తాను సంపాదించుకున్నాడు, ఓకే గొప్పోడే. తన అమ్మది ఏదైనా పనికానికి ఏదన్నా అడగటానికి వెళ్తే ప్రజల్ని మీరు నా కాడికి ఎందుకయా, మీ పని మీరు చేసుకోపోండి అనే మాట అంటా ఉంటాడు. అదే ఆయన ఎమ్మెల్యే కదండి, వినుకొండ శాసనసభ్యుడు కదా. శాసనసభ్యుడు అనే ఉద్దేశంతోనే ఏదన్నా మనకి హెల్ప్ చేస్తానే ఉద్దేశంతో ప్రజలు కానీ మనం కానీ వెళ్తే ఆ మాట అంటుండేవాడు. అయినా సరే ఇంకని ఇక ఏం చేస్తావులేదు, ఎవరి పని వారు చేసుకుంటా ఉండేవాళ్ళు. అతను ఎప్పుడైతే నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి స్థలాన్ని ఆక్రమించి దాంట్లో ఒక గ్రూపును తయారు చేసి ఆ స్థలాన్ని వాళ్ళకి సగం వీళ్ళకి సగం అని ఎప్పుడైతే అన్నాడో అక్కడ కొంచెం నాకు మనసు వినుకొండలో నరసింహస్వామితో వినుకొండ కొండ పక్కనే ఉండింది, మెట్ల పక్కన. అది పురాతన దేవాలయం. ఆ స్వామికి ఆ దేవాలయం దానికి ఎన్ని సెంట్లో ఉండదు, ఎంత ఆక్రమించుకున్నాడు దాదాపు అది ఐడియా లేదు నాకు. దాని దాత ఎవరు, అది ఎప్పుడే పురాతన నాటిది, అది దాత అనేది మనకు ఐడియా లేదు. ఆ స్థలం పక్కన దేవాలయ స్థలం పక్కనే ఉంది. దాన్ని ఆక్రమించుకొని వేరే వర్గానికి ఇవ్వాలి. నేను దాదాపు ఒక 70 సెంట్ల దాకా ఆక్రమించాను. ఇప్పుడు అక్కడ స్థలం ఉంది, అది వేరే వాళ్ళకి పంచి పెట్టింది కూడా ఉంది. ఇప్పుడు మీకు సగం మాకు సగం అన్నట్టుగా చేశారు. అది అక్కడ ఇప్పుడైనా అందరికి తెలిసిన విషయమే. అదే విధంగా మళ్ళా ఆక్రమించుకునేటప్పుడు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అడిగారు. అడిగినా ఆయన ఎమ్మెల్యే డామినేషన్, ఆయన రుబాబ్ సెక్షన్ వల్ల వీళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీ రౌడీజం అక్కడ మొన్న ఈ మధ్య రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుందాం రాండి, నాకు మీసాలు ఉన్నాయి, మీసాలు తొడగొట్టి మీసాలు తిప్పాడు. నేను ఈ 30 ఏళ్ల చరిత్రలో వినుకొండలో నేను గూఢంగా రౌడీజం ఎప్పుడు జరగల. అంతకుముందు జరిగితే జరగవచ్చు, కానీ నేను జాబ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి రౌడీజాన్ని ఇలాగా రోడ్డు మీదకి వచ్చి ఒక నాయకుడు ఉండి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుందాం రా అని మీసం మెలేసిన వ్యక్తిని నేను చూసి అడగను. ఇతరే నేను చూసింది. అక్కడి నుంచి మనము
నా మనసు విరిగిపోయింది, అంత ముందే విరిగిపోయింది. మళ్ళా అమ్మవారి దేవాలయం కొండ దగ్గర వడ్డర్లు అందరూ కలిసి పేద ప్రజలు 50 సంవత్సరాల నుంచి వాళ్ళు కొండ కొట్టుకొని ఆ రాయి మీద బతుకుతూ జీవనోపాధి కలిగిస్తూ ఎంతో కొంత డబ్బులు వాళ్ళు కూడగట్టుకొని అక్కడ ఎంఆర్ఓ గారి ద్వారా సంతకం పెట్టించుకొని, మైనింగ్ ద్వారా సంతకం పెట్టించుకొని, కలెక్టర్ ద్వారా సంతకం పెట్టించుకొని ఒక దేవాలయాన్ని కట్టించుకున్నారు ఏదో సందాలు తీసుకొని. ఆ దేవాలయానికి సంబంధించి ఒక గుడిని మాత్రమే ఆడబెట్టి మిగతా చుట్టుపక్కల స్థలాన్ని కూడా ఆక్రమించాడు. అదేందని ఆ వడ్డెరలు వెళ్ళి అడిగితే, అసలు మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు ఆ గుడిని పడేస్తాను, మీరు ఎవరన్నా చేస్తారా, నన్ను ఏమైనా చేస్తారా అంటే, వీళ్ళు నాకు చెబితే నేను వెళ్ళి అతను మనస్తత్వం తెలిసి అతని దగ్గరికి వెళ్లకుండా నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇది కరెక్ట్ కాదు, దేవాలయానికి సంబంధించి ఈ దేవాలయానికి సంబంధించి ఆ రోజు ఎంఆర్ఓ గారిని అడిగాము, మరి కలెక్టర్ గారిని అడిగాము, సంతకం పెట్టించుకున్నాము, మైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకున్నాము, ఆ సంతకం కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి అని చెబితే అని నేను స్టేట్మెంట్ ఇచ్చా. తర్వాత ఆయన ఏం దానికి సమాధానం లేదు, సైలెంట్ గా ఉన్నాడు అతను. తర్వాత మా వాళ్ళు ఎంఆర్ఓ గారు సంబంధించి ఎవరో వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు రాళ్ళు పడితే మా వాళ్ళు వచ్చి ఏదో అడిగారంట, మీరు మమ్మల్ని అడుగుతారా, మా ప్రభుత్వం ఇది, మీరేం చేస్తారు ఎమ్మెల్యే గారు అని ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు మున్సిపల్ సిఐ గారికి చెప్పి వాళ్ళని లోపలేయండి, వాళ్ళు ఎదురు మాట్లాడుతున్నారు నాకు అని లోపలేపించారు. స్టేషన్లో వేపిస్తే నాకు ఫోన్ చేశారు 9 గంటలప్పుడు, నైట్ 9 గంటలకు నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు అక్కడికి వెళ్ళేదాకా 10 అయింది. ఎందుకు మా వాళ్ళని ఎందుకు లోపలేసారని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు, నన్ను లోపల పోనీలా. సరే ఆగి ఉండా, నేను అక్కడే ఉన్నా, పేర్లు ఐడియా లేదు నాకు. ఒక సంవత్సరం అయింది, పోయిన సంవత్సరం 2023 లాస్ట్ ఇయర్ 2023 రీసెంట్ గా జరిగింది. వాళ్ళని మా వడ్డెరాసని దాదాపు 10 మందిని లోపలేపించారు. లోపలేపించి వాళ్ళ రేత్రి 12 గంటలకు వదిలిపెట్టారు. అదే ఎమ్మెల్యే సిఐ గారితో నేను అడిగా, ఏం సార్ ఇదంటే, ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి కూర్చోబెట్టమన్నారు, ఎమ్మెల్యే గారు చెబితేనే మేము పంపిస్తాం, లేకపోతే మేము పంపించమని అన్నారు. ఆయన చెప్పిందే చట్టం, ఆయన చెప్పిందే వేదం. అక్కడ రాజ్యాంగబద్ధంగా చట్టాలు కానీ న్యాయాలు కానీ పనిచేయవు. అందుకని నేను ఏ పార్టీ దగ్గరకు కూడా వెళ్ళా, ఎందుకంటే ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా ఇతను రౌడీజం, ఈ రౌడీజం దగ్గరికి అన్ని పార్టీలు సైలెంట్ గా ఉంటున్నారు. ప్రజా సంఘాల దగ్గరికి వెళ్దామా, ప్రజా సంఘాలు ఏమి చేయలేరు ఇతన్ని, ఎందుకంటే ప్రభుత్వం ఉంది. ఇతని మనస్తత్వం నాకు తెలుసు. సరే ఎవరికి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగదు మనకి, ఏదైనా సరే ఇంకా దైవమే చూసుకునేది, జరిగే నాటికి జరిగిద్ది న్యాయం అనేది. నేను సైలెంట్ గా ఉన్నా, మా వాళ్ళు కూడా భయపడ్డారు, సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆక్రమించుకున్నది అంతే ఉందా, ఆక్రమణలోనే ఉందా? ఆక్రమణలో ఉంది. తనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి మీరు ఇప్పుడు మీ దగ్గర గుడికి సంబంధించిన స్థలం అనేది ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే దేవాలయ కమిటీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది మా దగ్గర. రిజిస్ట్రేషన్ తో పాటు అవి మా దగ్గర కాగితాలు ఇంత ముందు ఉన్నాయి, కానీ వేరే అతను ఆ రోజు మెయింటైన్ చేసి అతని దగ్గర ఉంచితే అతనికి ఆరోగ్యం బాగలేదు. అది మరి ఎట్లా జరిగిందో 14 సంవత్సరాల క్రితం అది స్టార్ట్ చేసింది, అవి కనపడలా. మీరు ఆక్రమించుకున్నారు అవును, చెప్పిన వ్యక్తి ఎవరో సామాన్యుడు కాదు. అవును, వినుకొండ సాక్షాత్ ఎమ్మెల్యే. అవును, కామన్ గా ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతానికి. అవును, ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా దేవుడి గుడి స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. అవును, దానికి సాక్ష్యాలు ఏమన్నాయి మీ దగ్గర? ఆ దేవుడి గుడికి సంబంధించిన స్థలం మరి అది గవర్నమెంట్ వాళ్ళు ఎంత మంజూరు చేశారు, ఎక్కడ గుడి నిర్మించడం జరిగింది, దానికి అరౌండ్ ఎంత స్పేస్ ఉంది అనేది మీకు పర్టికులర్ గా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఆ రోజు మేము ఎంఆర్ఓ దగ్గర సంతకాలు పెట్టించుకున్నాము, మైనింగ్ వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నాం కాగితాల మీద, ప్లస్ కలెక్టర్ గారి దగ్గర కూడా సంతకాలు పెట్టించుకున్నాం. సంతకాలు పెట్టించుకున్న దానిలో కదా. అవును, ఆ కాగితాలు మేము ఒక అతని దగ్గర ఆ రోజు ఆ దేవాలయాన్ని కట్టడానికి మెయింటైన్ చేసి అతని దగ్గర ఉంచాం. అతను ఆరోగ్యం రీత్యా బాగలేక మరి ఆ కాగితాలు పోయినాయి అని చెప్పారు మాకు. ఇక దాని గురించి సరే అని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాం. రిజిస్టర్ ఆఫీస్ లో నకలు అవి తీసుకోవడానికి అవకాశం ఉండేది కదండి మామూలుగా.
అంటే రిజిస్ట్రేషన్ చేపిలా వాళ్ళని అడిగి మామూలుగా సంతకాలు ఇట్లా దేవాలయం కట్టుకుంటున్నామండి అని చెబితే వాళ్ళు సంతకం ఓకే అని సంతకాలు పెట్టారు, అంతే జరిగింది. రిజిస్ట్రేషన్ చేపిలా. తర్వాత ఈ మధ్య నేను రిజిస్ట్రేషన్ దేవాలయం రిజిస్ట్రేషన్ కమిటీ అని చేపించా. ఎప్పుడండి అది అయిన తర్వాత ఆక్రమణ జరగబోతుంది అనంగా, లాస్ట్ ఇయర్ ఆక్రమణ చేయబోతున్నారు అనంగా ముందుగానే చేపించా నేను. అంటే ఇంత ల్యాండ్ అని కాకుండా ఆలయ ప్రాంగణం నిర్మాణ కమిటీ గానీ లేదంటే ఆలయ కమిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. వాసు అనే అతను ఉన్నాడు, అతను నమ్మటే తిరుగుతాడు, కానీ అతను భయస్థుడు. అతను ఎమ్మెల్యే గారిని అడగలేదా? అడిగారు, అడిగినా గానీ నీకెందుకు అవసరం అయితే నేను పడేస్తాను గుడి అని చెబితే ఆయన ఏం అనలేకపోయాడు. ఎందుకంటే అతను కూడా లోపలేసాడు. అతను వైఎస్ఆర్ పార్టీలో తిరిగినప్పటికీ ఆ వాసు అనే అతన్ని కూడా లోపలేసాడు. వాసు పక్కన ఉండే 2-3 కుర్రాళ్ళు కూడా లోపలేసాడు. అందుకని భయపడ్డాడు. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ పోలీసులు వాళ్ళ మీద ఏ కేసు అని మనకు చెప్పలా, స్టేషన్ లో పెట్టారు స్టేషన్ లో పెట్టారు కానీ పలాని కేసు అనేది మన కోర్టు పెట్టాల, ఓన్లీ స్టేషన్ వరకు. ఎఫ్ఐఆర్ లేదు. ఎమ్మెల్యే గారు చెప్పారు మాకని చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల మేము వేసామయ్యా, మీరు ఎమ్మెల్యే గారి ఫోన్ చేయండి. ఎవరు కంప్లైంట్ చెప్పకపోయినా కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఎవరినైనా కూడా స్టేషన్ తీసుకెళ్తారు పోలీసులు అనేది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా వ్యతిరేకంగా దీన్ని ప్రశ్నించారు ప్రజా సంఘాల తరఫున. నేను ప్రజా సంఘాల తరపున కానీ మిగతా పార్టీల తరపున కానీ చెబుదాం అనుకున్నా, ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు అనిపించింది నాకు. మరి ఏ ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు, వీళ్ళు అతన్ని ఎదిరించే వాళ్ళు కాదు. అతను నేనే బ్రహ్మనాయుడిని, పలనాడు బ్రహ్మనాయుడిని మళ్ళీ పుట్టాను అనే దీంతో అతను బతుకుతున్నాడు తప్ప నేను ఒక ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధిని అనేది ఆలోచన లేదు. ఒక బ్రహ్మనాయుడి పేరు వాళ్ళ అమ్మోళ్ళు ఎట్ట పెట్టారు, దేవుడి దేవాలు అట్ట పెట్టారు. ఆ బ్రహ్మనాయుడి పేరు పెట్టుకుని రాక్షసుడు అనేవాడు అతను పుట్టాడు అనేది నా ఆలోచన. అతను చేసే పనులు మొత్తం రాక్షస సంతోషం. రాక్షసుడు ఏ విధంగా సంతోషపడతారో వాళ్ళకి ఇలా గొడవలు పెట్టి వర్గాలను తయారు చేసి రాక్షస ఆనందం అంటారు. అలాగా ఆ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు తప్ప ప్రజల క్షేమము, ప్రజలు నన్ను ఎన్నుకున్నారే ప్రజలకు ఏదైనా చేద్దాం అనేది ఏమి లేదు. దేవాలయాలనే ఆక్రమించి దేవాలయ గుడుల్నే పడేస్తానన్న అతను రాక్షసుడు కాక ఒక మానవుడు అవుతాడా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చింది కానీ చెబుతున్నా, ఇప్పుడు కూడా నేను న్యాయంగానే పోరాడతాను, న్యాయంగానే ఉంటాననేది నా కాన్ఫిడెన్స్. నేను ఎవరికి కూడా తల వంచను, ఎవరిని కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. భయపడే అనేది మొదట్లో నా గుండెల్లోనే లేదు, నా రక్తంలో కూడా భయపడటం అనేది లేదు అసలు. మరి మీరు భయపడను అని మరి ఇప్పుడు అంటున్నారు, ఆయన గుడిని ఆక్రమించుకొని ఇంత చేస్తున్నప్పుడు కూడా మరి మీరు భయపడకుండా ఏం పోరాటం చేయలేదు ఎందుకని? నేను ఒక్కడనే పోరాటం చేస్తే అయ్యే ప్రభుత్వం ఉంది అక్కడ. ఈ పోలీసులు మళ్ళా గందరగోళం, ఫ్యామిలీలు గందరగోళం, ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలు అన్ని అంటే ఆ ప్రభుత్వం ఉండటం వల్ల, ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల ఈ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి? ఉన్నాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా? పార్టీలోనే ఉన్నా. ఈ విషయం జరుగుతున్నప్పుడు మీరు పార్టీలోనే ఉన్నారు కదా, అప్పుడు మీరు పార్టీ జిల్లా అధ్యక్షుడికో లేకపోతే ఎంపీ గారి దృష్టికో లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికో తీసుకెళ్లాలనే ఆలోచన మీకు రాలేదా? ఆలోచన వచ్చినప్పటికీ అక్కడ పరిస్థితులు ఎప్పుడైతే దేవాలయం నరసింహస్వామి దేవాలయాన్ని ఆక్రమించి ఆ విధంగా చేశారో నాకు అర్థమైపోయింది, ఇది న్యాయం జరగదు, ఎవరి కాడికి వెళ్ళినా న్యాయం జరగదు అనేది నాకు క్లారిటీ అయింది. వెళ్ళాల మనం వెళ్ళాల తెలియజేశారా? తెలియజేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నప్పుడే కదా మీరు దానికి ఒక కన్క్లూజన్కి రావాల్సింది. వాళ్ళ దగ్గరకి మనం వెళ్ళలేదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళే ఆయన మాట అంటే ఇంకా అందరూ వాళ్లే కదా, ఇక మనకు న్యాయం జరగదు అనే ఉదయం నేను సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. మనం అదే మరి ఇప్పుడు మీరు ఈ బీసీ యునైటెడ్ ఫ్రంట్ లోకి ఎప్పుడు రావడం జరిగిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి? నేను 2019 తర్వాత వచ్చాను ఎమ్మటే. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ జరిగిన తర్వాత బీసీలు ఏం చేస్తారు అనే మాట అన్నాడు ఎమ్మెల్యే గారు. ఆ ఒక సందర్భంలో బీసీలు ఏం చేస్తారు, బీసీలకు ఏం పవర్ ఉంది, వాళ్ళకి ఏం చేయలేరు, ఏ కార్యక్రమాన్ని వాళ్ళు చేయలేరు అనే మాట అనటం వల్ల నాకు మనసులో కొంచెం బాధ అనిపించి
నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి 2 సంవత్సరాల అంటే 20 ముందలే వచ్చేసి బీసీ యునైటెడ్ ఫ్రంట్లో పార్టీలో చేరాను. అక్కడ నుంచి చిన్న చిన్నగా నా కార్యక్రమాలను నేను చేసుకుంటా ప్రజలను ఉత్తేజపరుస్తా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఉద్యోగపరంగా. సార్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ గురించి కొంత వివరంగా చెప్తారా? అంటే ఇది ఒక రాజకీయ పార్టీనా? ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు ఈ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? బీసీ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపకులు పాలూరు రామకృష్ణయ్య గారు. ఈయన ఎక్స్ నేవీలో పనిచేశారు, రిటైర్ అయ్యారు. ఇది 2004లో ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయింది. నేను ఈ 2 వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చూశాను. నాకు వైఎస్ఆర్ పార్టీలో న్యాయం జరగలేదు అనే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా అయినా ఉత్తేజపరచాలి, వీళ్ళని ఆర్థికంగా ఉత్తేజపరచాలి, ఉద్యోగపరంగా ఉత్తేజపరచాలి, విద్యాపరంగా ఉత్తేజపరచాలి, రాజకీయ పరంగా వీళ్ళని ఉత్తేజపరిస్తేనే నాకు జరిగినటువంటి మా కులానికి మన బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ఒక నాంది పలికిద్ది. అందరూ ఉత్తేజమై ముందుకొస్తేనే కానీ ఈ యొక్క వ్యవస్థ మారదు అనే ఉద్దేశంతో నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలో చేరడం జరిగింది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇది అంటే ఒక బీసీ పార్టీ అని కాదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ పార్టీ అనేది అర్థం. ఈ బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది. త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో మన నర్సరావుపేట పార్లమెంట్ నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కారణం ఈ రాజకీయ పార్టీలు మరి మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 72 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందింది కనిపించటం లేదు. వాళ్ళు ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వాళ్ళు అభివృద్ధి చెందలేకపోవటానికి కారణం ఏమిటి? మరి ఈ 2 వర్గాలు ఏ విధంగా పాలిస్తున్నాయి? ఈ 2 వర్గాలే వీళ్ళని ఏ విధంగా అనిసి వీళ్ళని పైకి రాకుండా ఏ విధంగా చేస్తున్నాయి? ఈ విధంగా చేస్తున్నాయి కాబట్టి ఈ పార్టీలో ఉండి వీళ్ళని ఉత్తేజపరచాలి అనే ఉద్దేశంతో నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ నుంచి నేను రేపు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. అక్కడక్కడ కూడా చిన్న చిన్న మీటింగ్లు పెడుతూ ఉన్నాను. ఆ కార్యక్రమాలు ఉధృతం చేస్తానని నేను అభ్యర్థిగా అంటే ఈ నర్సరావుపేట పార్లమెంటు ఎన్నికల్లో రేపు పోటీ చేస్తా ఉంటారు. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్రెడీ నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని వైసీపీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అవును. ఇంకా టీడీపీకి ఏ అభ్యర్థిని ప్రకటించలేదు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వస్తారా అనేటువంటి ఊహాగానాలు నడుస్తా ఉన్నాయి. అలా అయితే మరి ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా బీసీఏ కదండి. మరి మీరు కంటెస్ట్ చేయటం వల్ల మళ్ళీ బీసీకి మళ్ళీ మధ్య పోటీ అనేది ఏర్పడింది కదా. కరెక్టే. అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక పార్టీ వ్యక్తి. అతను ఆ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి. అతను ఎమ్మెల్యేగా చేశాడు. ఒక బీసీ వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో గెలిచారు, మంత్రిగా కూడా చేశారు. మరి వాళ్ళ నియోజకవర్గంలో మన రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి బడుగు బలహీన వర్గాలకి ఏమి చేశారని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను. అతను ఎప్పుడు తన పార్టీ గురించి మాట్లాడుకోవటమే, తన పార్టీ గురించి రెచ్చిపోవటమే తప్ప తన పార్టీ అధినాయకుని పొగడమే తప్ప మరి బీసీలకు ఏం కావాలి, ఎస్సీలకు ఏం కావాలి, ఎస్టీలకు ఏం కావాలి, ముస్లిం మైనార్టీలకు ఏం కావాలి, వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ ఉద్యోగాల భవిష్యత్తు ఏంది, వాళ్ళ విధానం ఏందని ఏనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ మరి చెప్పింది లేదు. వాళ్ళ అభివృద్ధికి పాటుపడింది లేదు. వాళ్ళు అధిష్టానం కూర్చుంటారు, లేదంటే లేస్తారు, సంపాదించుకోమంటే సంపాదిస్తారే తప్ప ఈ ప్రజానీకాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం లేకుండా ఉన్నారు. కాబట్టి అతను బీసీ వ్యక్తి అయినప్పటికీ నేను కూడా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరఫున నేను కూడా ఒక బీసీ వ్యక్తిగా ఖచ్చితంగా పోటీ చేయడానికి, ఖచ్చితంగా గెలుస్తాననే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని నేను మన ప్రజానీకానికి మనవి చేసుకుంటున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకి, ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ రాజకీయ పార్టీలని మీరు గుర్తించండి.
ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, మిమ్మల్ని గురించి, మీ ఆర్థిక విధానాల గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా? ఒక సీఎంని ఎప్పుడైనా వీళ్ళు ప్రశ్నించారా? ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ ఎప్పుడైనా ప్రశ్నించారా? మా బడుగు బలహీన వర్గాలకి, మా బీసీల పిల్లలకి కావాలి, మా బీసీల పని చేసుకునే వాళ్ళకి ఫ్యాక్టరీలు కావాలి, మా ముస్లిం వాళ్ళకి ఈ ఫ్యాక్టరీలు కావాలి, మా కూలి పని చేసుకునే వాళ్ళకి ఈ ఉపాధి కావాలని ఏనాడైనా సరే ఈ ప్రభుత్వాల్లో పనిచేసే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏనాడైనా సీఎంని అడిగారని నేను కంఠబద్ధంగా అడుగుతున్నాను. ఈ ఎమ్మెల్యేలని అసలు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా కూడా ఓట్లను అభ్యర్థించవచ్చు, వెళ్ళొచ్చు. కానీ మేమేం అడుగుతున్నామంటే, మీరు బీసీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పేసి మీరు ప్రకటించిన తర్వాత నేను స్పెసిఫిక్ గా ఏమడుగుతున్నానంటే, ఈ నరసరావుపేట పార్లమెంటు పరిధిలో మీరు ఎంపీగా ఇక్కడ కంటెస్ట్ చేస్తారు కాబట్టి మీ పార్టీ తరఫున మీరు ఇక్కడ ఏం చేస్తారు ప్రజలకి? నేను మన పార్టీ కనుక బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ కనుక గెలిస్తే మన ప్రజలు ఖచ్చితంగా ముందు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి అని ఆర్థిక సంస్కరణని ముందు ప్రవేశపెడతాను. వాళ్ళకు కావాల్సిన నిధులు ఏ విధంగా రావాలి, వాళ్ళకు కావాల్సిన నిధులు, ఈ ఫ్యాక్టరీలు ప్రొడక్ట్ తయారు చేయటం అనే దాని మీద దృష్టి పెడతాం. ఆర్థికంగా ముందు ఎదిగితేనే ఏదైనా సాధించగలం అనేది నా ఆలోచన. తర్వాత ఆర్థికంగా ఎదిగిన తర్వాత విద్య, పిల్లలకి విద్య ఉండాలి. ఆ విద్య ఆర్థికంగా ఎదిగితేనే వాళ్ళకి మనం డబ్బులు ఖర్చు పెట్టగలం అనే దాని మీద, విద్య మీద ఫోకస్ పెడతాను. విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగాలు, ఏ విధంగా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ విధంగా ఫ్యాక్టరీలు పెట్టించాలి, ఏ విధంగా మన ప్రొడక్ట్ మరి సేల్స్ కావాలి అనే దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడంలో నేను ముందుంటాను. అదేవిధంగా రాజకీయంగా అవగాహన ఉండాలి. రాజకీయంగా అవగాహన ఉంటేనే ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు. ఒక ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడే ఈ రాజకీయ ప్రజలు అనుభవం ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇవన్నిటి మీద దృష్టి పెట్టి బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. ఈ బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం, నియోజకవర్గం, మన గ్రామం అభివృద్ధి చెందినది అనేది ఖచ్చితంగా నిజం. ఆ విధంగా నేను ముందుకెళ్తానని కూడా మన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.